తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎండ వస్తుంది ఎప్పుడు వాన వస్తుందో మనకే తెలియదు కాబట్టి మీకు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏ లైసెన్సులు కావాలి? ఆయా ప్లస్ ఆకు పర్పస్ అయితే మనకి ODC3 అనే రకం వేసుకుంటారు. ఇది PKM1 విత్తనానికి వదిలేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది కూడా మొత్తం కూడా PKM1. ఇది కాయ ప్రొడక్షన్కి PKM1 కానీ PKM2 కానీ మనం ఎప్పుడైనా కాయ ప్రొడక్షన్కి మాత్రమే పెట్టుకోవడం జరుగుతుంది. అదే దీనిలో నాటు రకం కూడా మనకి వస్తుంది, కానీ కాయ ఇంత పొడుగు రాదు. నాటు రకం అంటే మనకి జస్ట్ మోర కంటే తక్కువే ఉంటుంది. ఆ నాటు రకం అనేది మనకి మేతకి ఆవులకి కానీ మేకలకు కానీ పొట్టేలకు కానీ మేతగా వేసుకోవచ్చు. ఈ నాటు రకం అనేది, ఈ నాటు రకం కూడా మన వద్ద అవైలబిలిటీగా ఉంటుంది. దాంతోపాటు మొత్తం ఒక 20 రకాలు మునగెత్తనాలు, రోహిత్, భాగ్య, మోమాక్స్, మోలే, వాయలపాటి, మొత్తం ఒక 20 రకాల మునగెత్తనాలు మన వద్ద అవైలబిలిటీ ఉంటాయి. మీకు నేల తీరుని బట్టి ఏ నేల అయితే ఏ రకం వేసుకోవాలా, కాయ ప్రొడక్షన్కి అయితే ఏ రకం వేసుకోవాలా, ఆయిల్ పర్పస్ కొంతమంది మునగ ఆయిల్ కూడా తీసి అమ్ముతుంటారు, దాని పర్పస్ అయితే ఏ రకం వేసుకోవాలా, అదేవిధంగా ఆయిల్ పర్పస్ అయితే మోమాక్స్ అనే వెరైటీ వేసుకుంటారు. కాయ ప్లస్ ఆకు పర్పస్ అయితే మనకి ODC3 అనే రకం వేసుకుంటారు. అదేవిధంగా ఓన్లీ కాయ పర్పస్ అయితే PKM1 కానీ PKM2 కానీ వేసుకుంటారు. న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు కాయ ప్రొడక్షన్ చేసుకోవాలంటే దేశీ రకమైన నాటు రకమైన విత్తనం వేసుకుంటే బెటరు. అదేవిధంగా మనకి మేతకి పశువుల మేతకైతే నాటు రకాల మునగ వేసుకోవడం బెటర్, ఎందుకంటే దానికి పురుగు సమస్య అనేది చాలా కంట్రోల్ అవ్వద్ది. న్యాచురల్ ఫార్మింగ్లో కాబట్టి పురుగు సమస్యను కూడా కంట్రోల్ చేసుకోవాలంటే నాటు రకం వేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా రోహిత్, భాగ్య, జాఫ్నా, ఇలా జాఫ్నా అంటే శ్రీలంకన్ వెరైటీ ఇది కూడా మన అదేవిధంగా కోయంబత్తూరుకి చెందిన అలగిరి స్వామి గారు అనే ఆయన ఒక అలగిరి స్వామి అనే వెరైటీ ఇన్వైట్ చేయడం జరిగింది. కానీ తెలుగు రాష్ట్రాలకి అలగిరి స్వామి అనేది సూటబుల్ కాదు. అలగిరి స్వామి వెరైటీ వేసుకోవాలంటే 365 days అనేది మనకి చల్లగా ఉండాలి. అంటే కోయంబత్తూరు ఏరియా ఏంటంటే చల్లగా ఉంటుంది కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎండ వస్తుంది ఎప్పుడు వాన వస్తుందో మనకే తెలియదు కాబట్టి అలగిరి స్వామి అనేది మనకి సూటబుల్ కాదు. PKM1 కానీ PKM2 కానీ కాయ ప్రొడక్షన్కి అయితే, ODC3 అయితే కాయ ప్లస్ ఆకు, ఓన్లీ కేవలం ఆకు పర్పస్సే, అంటే మునగాకు పొడి తయారు చేసి అమ్ముతుంటారు. వాళ్ళకి నాటు రకం కానీ వాయలపాటి అంటే ఒక్కసారి వేసుకుంటే 50 సంవత్సరాల వరకు రావడం జరుగుతుంది. ఈ వాయలపాటి ఒక్కసారి వేసుకుంటే 50 సంవత్సరాల వరకు వస్తుంది కాబట్టి చాలామంది వాయలపాటి అనే రకము ఇప్పుడు మునగ వేయడం జరుగుతుంది. వాయలపాటి కావాలన్నా మన వద్ద ఉంటుంది. అలా రోహిత్ ఉంది, భాగ్య ఉంది, అదేవిధంగా జాఫ్నా వెరైటీ, ఇవన్నీ కూడా రకాలు నేల తీరుని బట్టి ఒక్కొక్కరి నేల తీరుని బట్టి ఒక్కొక్క వాళ్ళ పర్పస్, అంటే ఏ పర్పస్, ఆయిల్ పర్పస్ వేస్తున్నారా, పొడి పర్పస్ వేస్తున్నారా, లేదా ఆకు పర్పస్ వేస్తున్నారా, వాళ్ళ పర్పస్ని బట్టి ఏ పర్పస్ ప్రకారం వాళ్ళకి ఆ మునగ రకం అనేది శ్రీనివాస ఆగ్రో సీడ్స్ సజెషన్ చేయడం జరుగుతుంది. ఈ మునగెత్తనాలు కావాలన్నా మన వద్ద 20 రకాల దాకా అవైలబిలిటీ ఉంటాయి. మీరు మా వెబ్సైట్ www.srinivasagroseeds.com దాని నుంచైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా 6303000491 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే ఎలా సాగు చేసుకోవాలా, ఈ విత్తనం అనేది ఎలా నారు పోసుకొని వేసుకోవాలా, లేకపోతే డైరెక్ట్ ప్లాంటేషన్ చేసుకోవాలా ఏందనేది ఎలా గైడెన్స్ ఇస్తూ, పురుగు సమస్యకు ఏ విధమైన న్యాచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏ మందులు వాడాలా, కెమికల్ అయితే నాకు ఐడియా లేదు, మేము చేసేది న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి న్యాచురల్ ఫార్మింగ్లో మాత్రమే నాకు గైడెన్స్ ఉంది. మీకు వాటిలో ఎటువంటి డౌట్లు ఉన్నా నేను చెప్తాను. న్యాచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్లో చేసే వాళ్ళకి మాత్రమే, కెమికల్ అయితే నాకు ఐడియా లేదు. మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా నా వద్ద విత్తనాలు కొన్న వారికి నేను గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు మునగాకు పొడి ఎక్స్పోర్ట్ చేయాలంటే, నేను ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, మీకు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏ లైసెన్సులు కావాలి అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లైసెన్సులు ఎక్కడ ఇస్తారు, ఎలా చేయాలి, దానికి సంబంధించిన ఏ లైసెన్సులు తీసుకోవాలి అనేది మునగాకు పొడి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఆ గైడెన్స్ కూడా శ్రీనివాస ఆగ్రో సీడ్స్ ఇవ్వడం జరుగుతుంది.